ఆశ అయితే ఉంది కానీ దానిని ఆచరించటానికి కావలసినటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు. సహోదరి సహోదరులు, ఈరోజు నీ జీవితంలో ఏమిటి నువ్వు ఆశిస్తుంది? ఏం ఆశిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఏమిటి ఈరోజు నీలో ఉన్నటువంటి బలమైన కోరిక? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ కుటుంబం కోసం కావచ్చు, నీ బిడ్డల కోసం కావచ్చు, లేదా సేవలో ఉన్నట్లయితే దేవుని కోసం కావచ్చు. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వేమైతే చేద్దాం అనుకుంటున్నావో, నువ్వేమైతే కావాలనుకుంటున్నావో దాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి అని అంటే నీకు కావలసినటువంటి అత్యవసరమైన ఆత్మీయ లక్షణము, అలవాటు ప్రార్థన. కానీ ఈరోజు మనకున్న పెద్ద సమస్య ఏమిటంటే ఆ ప్రార్థనతోనే సమస్య. ఆ రోజు శిష్యులు కలిగి ఉన్న సమస్య ఏమిటంటే ప్రార్థనతోనే సమస్య. ప్రార్థన చేయాల్సిన సమయంలో వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. శోధనను జయించవలసిన సమయంలో వారు శోధనకు లొంగిపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా పెద్ద సమస్య ఏమిటంటే మనం ఏమైతే చేద్దాం అనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం. అందులో ప్రధానంగా ప్రార్థన. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి అని అనుకుంటున్నాం, గడపలేకపోతున్నాం. ప్రతి ఉదయము దేవునితోనే దినాన్ని ప్రారంభించాలి, ప్రార్థనతోనే ప్రారంభించాలి, వాక్యంతోనే ప్రారంభించాలి, వాక్యంతోనే దినాన్ని ముగించాలి, ప్రార్థనతోనే దినాన్ని ముగించాలి. మధ్యలో సమయం దొరికినప్పుడు ప్రార్థించాలి. ఆశ నీకుంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి నువ్వు వెనకబడిపోతున్నావు. ప్రార్థనా జీవితము నీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో ఎంతో కొంత వెనకబడిన స్థితిలో మనం ఉన్నాం. అదే మనకున్న పెద్ద సమస్య. దయచేసి గమనించండి. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు, ప్రభువును బహుగా స్తుతించినవాడు. బైబిల్లో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దినములో 7 సార్లు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించేవాడట, ముమ్మారు ప్రార్థన చేసేవాడట. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 పూటలా ప్రార్థన చేసేవాడు దావీదు. అంటే దినమును ప్రార్థనతోనే ప్రారంభించేవాడు, మధ్యాహ్నం కూడా ప్రార్థనలో కాసేపు గడిపేవాడు, సాయంత్రం కూడా ప్రార్థనలో గడిపి విశ్రమించేవాడు. ఇలా ముమ్మారు ప్రార్థన చేయటం దావీదుకు అలవాటు. దావీదు కీర్తనాకారుడు గనుక, దేవుణ్ణి కీర్తించేవాడు గనుక దినములో 7 సార్లు దేవుణ్ణి కీర్తించేవాడట. 7 సార్లు దినమును దేవుణ్ణి కీర్తించటము అని అంటే 24 గంటలు ఉన్నాయి కదా. ఒక 6 గంటల సేపు పడుకున్నాడు అనుకున్నాం అనుకోండి. ప్రతి 3 గంటలకు 7 × 3 21 గంటలు. సో అటువైపు ఇటువైపు మధ్యలో ఒక్కసారి బ్రేక్ తీసుకున్నట్లయితే ప్రతి 3 గంటలకు ఒక్కసారి దేవుణ్ణి సన్నుతించేవాడు, దేవుణ్ణి కీర్తించేవాడు. ఇది దావీదుకున్న అలవాటు. దావీదు ప్రతి దినము 3 సార్లు ప్రార్థన చేసి 7 సార్లు ప్రభువును స్తుతించేవాడు. కానీ ఎందుకో ప్రార్థనా జీవితం కుంటుపడింది. యేసయ్య శిష్యులు ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించకుండా పడుకునేసరికి జరిగిందేమిటి? అమాంతంగా శత్రువు వచ్చినప్పుడు ప్రభు కోసం ప్రాణం ఇచ్చేస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి శిష్యులు కాస్త ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయారు. పేతురుని చూసి యేసుక్రీస్తు శిష్యులలో నువ్వు ఒక్కడివి కదా అని అంటే 3 సార్లు బొంకేశాడు. ఏమని? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లా. నేను యేసుక్రీస్తు శిష్యుడిని ఏమిటి? అసలు యేసు ఎవరో నాకు తెలియదు. బొంకేశాడు. 3 సార్లు అబద్ధమాడాడు. ఎందుకు అబద్ధమాడాడు? ఎందుకు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అని చెప్పేంతగా దిగజారిపోయాడు. కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితము పేతురులో బలహీనమైపోయింది. ఎప్పుడైతే ప్రార్థనలో పేతురు బలహీనమైపోయాడో తన శరీరం బలం పొందుకుంది. శరీరానికి, లోకానికి, సాతానుకు లొంగిపోయాడు. ఆత్మీయతను కోల్పోయాడు, సాక్ష్యాన్ని కోల్పోయాడు. ఆఖరికి యేసు ఎవరో నాకు తెలియదు అన్నంతగా దిగజారిపోయాడు. ప్రార్థన మనం నిర్లక్ష్యం చేస్తే సైతాను మనల్ని ఎంతకైనా దిగజార్చి వేస్తుంది. ఆత్మీయుని యొక్క జీవితంలో సమస్యల్లో ప్రధాన సమస్య ఏంటో తెలుసా? ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవడం. సహోదరి సహోదరులు, ప్రార్థనా జీవితాన్ని పన్నంగా పెట్టి పాపంలో పడిపోయిన తర్వాత పర్యవసానాన్ని అనుభవిస్తున్న రోజుల్లో దావీదుకు అర్థమైంది ఏమిటయ్యా అంటే, నా ప్రార్థనా జీవితాన్ని నేను పన్నంగా పెట్టాను కాబట్టి పరిశుద్ధతను పోగొట్టుకొని పాపంలో పడిపోయి పరవశనాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను రిపేర్ చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, నేను తీర్చుకోవాల్సిన పెద్ద సమస్య ఏమిటంటే నా ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవాలి.
నా దాగు చోటైన దేవుని సన్నిధిలో విశ్రమించాలి. కాబట్టి ఆ రోజు అహీతోపేలుకు వ్యతిరేకంగా తాను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అహీతోపేలుని లేకుండా చేసేశాడు. ఈరోజు నీ జీవితంలో శత్రు శేషమే లేకుండా దేవుడు చెయ్యాలి అని అంటే నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దాగు చోటైన ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించాలి. ఆధ్యాత్మిక జీవితంలో పెద్ద సమస్య పాపం కాదు, ప్రార్థనా జీవితం లేకుండా జీవించటం. ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుంటావో పరిశుద్ధమైన జీవితం సరిచేయబడుతుంది. ప్రార్థన, పరిశుద్ధత ఈ రెండూ కలిసినప్పుడు సైతాన్ తీసుకొచ్చే ఎటువంటి పోరాటాన్నైనా సరే నువ్వు జయించగలుగుతావు, జయ జీవితాన్ని కలిగి జీవిస్తావు. కాబట్టే సంగమా, నీ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించో, ప్రార్థనతో ముగించో. ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించే దినములో ఏ పోరాటం వచ్చినా సరే ఆ పోరాటంలో ఖచ్చితంగా నువ్వు విజయము సాధిస్తావు. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులన్నిటికంటే మహాశక్తి నీలో ఉన్నటువంటి దేవుడు కలిగి ఉన్నాడు. ఆ దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టే ప్రార్థనతో నీ దినాన్ని ప్రారంభించు, ప్రార్థనతోనే నీ దినాన్ని ముగించు. మధ్యలో వచ్చే ప్రతి పోరాటాన్ని గెలిచి విజయం సాధించు. అట్టి కృప నాకు కావాలన్నవారు ఉంటే కలిసి ప్రార్థన చేద్దాం రండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆధ్యాత్మిక జీవితంలో మేము కలిగి ఉన్న అనేక సమస్యలు అన్నిటికంటే ప్రధానమైంది ప్రార్థనా జీవితాన్ని మేము నిర్మించుకోలేకపోవడం, ఫలితంగా పరిశుద్ధతను కాపాడుకోలేకపోవడం, ఫలితంగా సైతాను తీసుకొచ్చే శోధనలను, పోరాటాలను గెలవలేకపోవడం. దావీదు ప్రార్థనలో పడిపోయాడు కాబట్టే పాపంలోనూ పడిపోయాడు. పాపంలో పడిపోయాడు కాబట్టే నాయన పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కసారే ఒక రాత్రే తాను చేసిన పాపమే చచ్చిపోయేంత వరకు నాయన ఏదో ఒక రూపంలో శాపంగా వచ్చి పడింది. అయ్యా, పాపాన్ని మేము సులభంగా తీసుకోకుండా సహాయం చేయి. ఏం కాదులే, అందరూ చేస్తూ ఉన్నదేలే, ఇది రోజుల్లో కామనేలే, ఇది సహజమేలే అని చెప్పి నాయన సాతాను శోధనకు మేము తావు ఇచ్చినట్లయితే మూల్యము చెల్లించక తప్పదు. ఇది వాస్తవం. దావీదు లాంటి మహా గొప్ప ఆత్మీయుడే వ్యభిచారానికి తావిచ్చినప్పుడు ఆ ఒక్క స్త్రీతోనే వ్యభిచారం చేశాడు. అయినా సరే, ఆ ఒక్క రాత్రే వ్యభిచారం చేశాడు. అయినా సరే తన కుటుంబంలోనే భీకరమైన యుద్ధము రేగింది. అయినా ఇదిగో ఈ సమయంలో మమ్మల్ని చేతికి అప్పగిస్తున్నాం. కనికరించయ్యా, నన్ను మమ్ములను కనికరించయ్యా నాయన. ప్రార్థనా పరులుగా మమ్మల్ని మార్చయ్యా. ప్రతిదినము ప్రతి గడియ నీ నామాన్ని స్మరిస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా జీవిత యాత్రను కొనసాగించే కృప మాకు అనుగ్రహించు నాయన. మా తెలివితేటల కంటే, మా శక్తి యుక్తుల కంటే ప్రార్థన ద్వారానే అసాధ్యాలను మేము సాధ్యపరచుకోగలం. సైతాను తీసుకొచ్చే ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని, అపాయాన్ని, ఆపదలను మేము జయించగలం. అట్టి ప్రార్థనా జీవితము మాకు మిక్కుటముగా దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.